హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సోల్ ఆఫ్ సత్యభామ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా చాలా బాగున్నాము. అనుకోకుండా లాస్ట్ వీకెండ్ శ్రీశైలం వెళ్ళొచ్చాము ఫ్యామిలీ అందరం కలిసి. అవన్నీ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. మేము ఎర్లీ మార్నింగ్ 6కి అలా స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి. శ్రీశైలం వెళ్ళేపాటికి 12:30 అలా అయ్యింది. మామూలుగా వస్తే ఒక 5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ నుంచి. మేము మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకోవటం వల్ల మాకు కొంచెం ఎక్కువే టైం పట్టింది. సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో కదా. అలా కొద్ది దూరం జర్నీ చేశాక హైదరాబాద్ నుంచి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్తో దిండి రిజర్వాయర్ కనిపించింది. వ్యూ చూడండి ఎంత బాగుందో. వన్ సైడ్ అంతా పొలాలు గ్రీనరీతో అండ్ అదర్ సైడ్ అంతా వాటర్. ఇంకా రెయినీ సీజన్లో అయితే వాటర్ ఫ్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. కొంచెం సేపు ఇక్కడ వ్యూని ఎంజాయ్ చేసి కొన్ని పిక్చర్స్ అవి తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఈ రిజర్వాయర్కి కొంచెం డిస్టెన్స్లోనే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటే ఇక్కడ ఆగాము. చూస్తే ఇక్కడ ప్లే ఏరియా లాగా ఉంది. ఇంకా అప్పటికే బ్రేక్ఫాస్ట్ టైం అయింది పాపకి. ఇంకా ఇక్కడే పెట్టేద్దాం కదా అని పెట్టేస్తున్నాను. చాలా ఈజీ అయిపోయింది కూడా నాకు తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం. చక్కగా ఆడుకుంటూ తినేసింది. ఇంకా ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. అలా కొంచెం ముందరికి వెళ్తే ఆజీపూర్ అనే ఊర్లో బటర్ఫ్లై రెస్టారెంట్ కనిపించింది. ఇంకా అది చూసినగానే మా పట్టలో కూడా బటర్ఫ్లైస్ ఫ్లై అయినాయి అనమాట. ఇంకా అప్పటికే అందరికీ ఆకలేసిస్తుంది. ఇంకేదైతే అది అయ్యిందిలే అని చెప్పేసి ఇంకా వెళ్ళాం లోపలికి. చాలా స్పేషియస్గా ఉంది, చాలా పెద్దది హోటల్ ఇది. మేము ఇక్కడ ఏం ఆర్డర్ చేసామంటే పూరి, రవ్వ దోశ, కారం దోశ, ఇడ్లీ సాంబార్ ఇవి ఆర్డర్ చేసాము. దానికి అన్నీ బాగున్నాయి టేస్ట్ పరంగా. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఇక్కడ ట్రై చేయొచ్చు బటర్ఫ్లై రెస్టారెంట్లో. ఇది వచ్చేసి బయట వ్యూ అన్నమాట. జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠమైన శ్రీశైలం గురించి నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను. మీకు ఎంత కొంత యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శ్రీశైలం వెళ్ళాలి అంటే ట్రైన్ ఫెసిలిటీ అయితే లేదు. బస్లో కానీ ఆర్ ఓన్ వెహికల్స్లో వెళ్ళాలి. ట్రైన్ అయితే మార్కాపురం స్టేషన్లో దిగి అక్కడి నుంచి 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి బస్లో. చాలామంది ఓన్ వెహికల్స్ ఆర్ బస్ని ప్రిఫర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి టైమింగ్స్. శ్రీశైలం వచ్చేసి ఫుల్ ఫారెస్ట్ ఉండే ప్లేస్. మనం నియర్లీ ఒక 2 అవర్స్ ఘాట్ రోడ్లో జర్నీ చేయాల్సి వస్తుంది. నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ ఘాట్ రోడ్లో అలో చెయ్యరు. సో మీరు ఏ టైంలో స్టార్ట్ అయినా నైట్ అవుతే మాత్రం వెహికల్స్ని ఆపేస్తారు. బస్సెస్ వాళ్ళకైతే తెలుస్తుంది, వాళ్ళు రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి. మెయిన్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేసేది ఓన్ వెహికల్స్ వాళ్ళే. సో చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేయింగ్. ఇక్కడ నేను ఎక్కువ హోటల్స్ అయితే చూడలేదు. సత్రాలు ఉన్నాయి, ఏ కాస్ట్ రిలేటెడ్ సత్రాలు అలా ఉన్నాయన్నమాట. రూమ్స్ కూడా తొందరగా బుక్ అయిపోతున్నాయి. మేము అనుకున్న వెంటనే ఫస్ట్ బుక్ చేసేసుకున్నాం రూమ్. ఘాట్ రోడ్స్కి ఎంటర్ అయిపోయే టైంకి ఇక్కడ మాకు కొబ్బరి బొండాల బండి కనిపించింది. ఇంకా చూసినగానే కొబ్బరి నీళ్ళు తాగుదాం కదా అని ఇంకా అందరం కిందకి దిగాము. మీలో ఎంతమందికి కొబ్బరి నీళ్ళతో పాటు కొబ్బరి అంటే ఇష్టం కామెంట్ చేయండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 2 కొబ్బరి చెట్లు ఉండేవి. వెళ్ళినప్పుడు చక్కగా కొబ్బరి నీళ్ళు తాగేశాక తాతయ్య కొబ్బరికాయ కొట్టి కొబ్బరి మీద చక్కెర వేసి ఇచ్చేవాళ్ళు. అసలు నిజంగా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి.
ఇక్కడ కూడా నేను కొట్టించుకొని కొబ్బరి తింటున్నా. అలానే పాపకు కూడా చాలా ఇష్టము కొబ్బరి నీళ్ళు కానీ కొబ్బరి పాలు ఇష్టపడుతుంది. నేను ఇంటి దగ్గర ఇస్తూ ఉంటాను కాబట్టి తను మంచిగా ఎంజాయ్ చేస్తుంది. అది సరిపోదంట, ఇంకో బోండం కూడా కావాలంట. కొబ్బరి ఎక్కువ ఉన్న బోండంలో వాటర్ ఎక్కువ ఉండవు కదా, అండ్ ఇది కూడా చాలా చిన్నగా ఉన్నాయి కొబ్బరి బోండాలు. 50 రూపీస్ అలా చార్జ్ చేశారు ఒక్కొక్క బోండం. శ్రీశైలం ఎంటర్ అయిన వెంటనే ఆ వే అంతా చాలా బాగుంటుంది. బికాజ్ అది ఫారెస్ట్లో ఉంటుంది కాబట్టి గ్రీనరీ, మంచి వ్యూ ఉంటుంది. ఇక్కడ ప్లాస్టిక్ అయితే ఎలో లేదు. స్టార్టింగ్లోనే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ అలాంటివి తీసేసుకుంటున్నారు. ఇలా ఎంట్రన్స్లో మనకి టోల్ ఉంటుంది. ఆన్లైన్ అయితే లేదు, క్యాష్ పే చేయాల్సి వస్తుంది మనం ఇక్కడ. మేము ఇక్కడి నుంచి డైరెక్ట్గా మేము బుక్ చేసుకున్న రూమ్కి వెళ్ళిపోయాము. చాలా దగ్గరే మాకు ఇక్కడి నుంచి అది. ఇంకా రూమ్కి వెళ్ళిపోయాను కానీ ఇంకా ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసాము. ఒక 1 అవర్ అట్లా పడుకుందాం అనుకున్నాము. అయినా పాప అస్సలు పడుకోలేదు. ఇంకా సరే వాళ్ళకైనా డిస్టర్బెన్స్ లేని చెప్పి మేము ఇంకా బయటకు వచ్చేసాము. ఇది వచ్చేసి రూమ్ బయట సైడ్ వ్యూ అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంకా ఆడుకుంటున్నాం ఇద్దరం. అప్పటికే ఇంకా 5 అలా అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయి పాపకి గుండు చేయించాము. ఇక్కడ ఫస్ట్ తిరుపతిలో చేయించాము, నెక్స్ట్ ఇక్కడ చేయించాము. ఎలాగ వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా అత్తయ్య ఇక్కడ చేయించుతామన్నారు. ఇంక ఇక్కడ చేయించేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా దర్శనానికి వచ్చేసాము. ఇది వచ్చేసి గుడి బయట సైడ్ వ్యూ అన్నమాట. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా గోపురం, అదే గుడి. టెంపుల్ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 to 6, అలానే 7 to 3:30 ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 6 to 9 ఉంటుంది. సో దాన్ని బట్టి మనం దర్శనానికి వెళ్ళొచ్చు. ఫోన్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ లోపల ఎలో చేయరు. మనం క్లాక్ రూమ్స్ ఉంటాయి, అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎంట్రీ వే అన్నమాట. మాకు దర్శనం చాలా తొందరగానే అయిపోయింది. 6:30కి అలా వెళ్ళాము, 8 లోపలే వచ్చేసాము. ఇంకా డిన్నర్ కూడా చేసేసి ఇంకా రూమ్కి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇంక ఇక్కడ గణేష్ ఫుడ్ కోర్ట్ ఉంటే ఇక్కడికి వచ్చాము. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్లో మనకి ఇలా జ్యువెలరీ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, అలానే హోమ్ డెకోర్ ఐటమ్స్ ఇలాంటివన్నీ సేల్ చేస్తున్నారు. స్టాక్ అయితే నాకు చాలా ఓల్డ్ అనిపించింది, దుమ్ముగా పిచ్చి పిచ్చిగా అలా ఉందన్నమాట. చూడటానికి ఫుడ్ కోర్ట్ బయట నుంచి బాగుంది, లోపల ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇక్కడ ప్లే ఏరియా లాగా ఉన్నాయి, ఒక 3-4 ఉన్నాయి ఆడుకోవడానికి, అవి కూడా పెయిడ్ అనమాట. అండ్ ఫుడ్ గురించి వచ్చేస్తే ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి, టేస్ట్ వైజ్ అస్సలు బాగాలేదు. మేము ఇక్కడ ఇడ్లీ సాంబార్, దోశ, నాన్స్ ఆర్డర్ చేసాము. ఇడ్లీ సాంబార్, దోశ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేదు. నాన్స్ ఓకే లాగా ఉన్నాయి. డిన్నర్ అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా అయితే రూమ్కి వెళ్ళిపోయాము. షాపింగ్కి అలా వెళ్దాం అనుకున్నాం ముందల, ఇంకా అప్పటికే టైర్డ్ అయిపోయామని చెప్పి ఇంకా వెళ్ళలేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా ఫ్రెష్ అయిపోయి రోప్వే అండ్ బోటింగ్ చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పి ఇక్కడికి వచ్చాము. రోప్వేకి అయితే 80 రూపీస్ పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి వచ్చేసి 60 రూపీస్. బోటింగ్ కూడా సేమ్ అవే ప్రైజెస్. కౌంటర్స్ దగ్గర వెయిటింగ్కే రోప్వేకి 1 అవర్ పడుతుందంట, వెళ్ళి రావడానికి ఒక 2 అవర్స్ పడుతుంది అలా చెప్పారు.
ఓవరాల్గా ఒక 3 hours రోప్వే దగ్గర మనం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంకా చాలా టైం అయిపోతుందిలే అని చెప్పేసి మేము ఇంకా వద్దనుకున్నాము. లోపల చూడండి ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారు. అక్కడ కౌంటర్ దగ్గర ఆపేశారు కూడా. వాళ్ళందరూ లోపలికి వెళ్ళాక అప్పుడు మళ్ళీ కౌంటర్ ఓపెన్ చేస్తా అన్నారు. ఆల్మోస్ట్ మేము వెళ్ళాలి అనుకుంటే మాకు ఇంకొక 3 hours కాదు, ఇంకొక 1 hour ఎక్స్ట్రానే అయ్యేది. సరే ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడొచ్చులే అని చెప్పేసి ఇంకా మేము డ్రాప్ అయిపోయాము. ఇంకా మేము రిటర్న్ వచ్చేస్తున్నాము. దానిలో మాకు ఇలా వ్యూ పాయింట్ కనిపించింది. అదేంటంటే శ్రీశైలం డ్యామ్, విచ్ ఈస్ సెకండ్ లార్జెస్ట్ ఎలక్ట్రో పవర్ స్టేషన్ ఇన్ ఇండియా. ఇక్కడ నుంచి కడప ఎల్స్ కన్నూరు ఇరిగేషన్కి సంబంధించిన పవర్ ఇక్కడ నుంచి సప్లై అవుతుందంట. అండ్ ఆల్సో చెన్నైకి డ్రింకింగ్ వాటర్ అంతా శ్రీశైలం డ్యామ్ నుంచే వస్తుంది. బోట్స్ చూసారా, మనం బోట్ రైడ్ తీసుకుంటే అలా వెళ్ళొచ్చు. రెయినీ సీజన్లో అయితే మంచిగా గ్రీనరీగా అలానే వాటర్ ఫ్లో కూడా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు పెద్దగా వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఏం లేదు. ఇక్కడ కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి పిక్చర్స్ అవి దిగేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. శ్రీశైలానికి వచ్చినప్పుడు అందరూ మిస్ అవ్వకుండా వెళ్ళాల్సిన టెంపుల్స్ సాక్షి గణపతి టెంపుల్. ఈ గణపతి భక్తులు శ్రీశైలం వచ్చినట్టుగా కైలాసంలో శివుడు దగ్గర సాక్ష్యం చెప్తాడు అని అందరూ నమ్ముతారు. అందుకే ఈ గణపతిని సాక్షి గణపతి అని అంటారు. ఈ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళాలి. ఈ గణపతి టెంపుల్ దగ్గరలోనే ఒక 2 to 5 kilometers డిస్టెన్స్లోనే ఒక 3-4 టెంపుల్స్ ఉన్నాయి. మేమైతే వెళ్ళలేదు, మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని షేర్ చేసుకుంటున్నాను. మొదటిది వచ్చేసి హటకేశ్వరం, రెండోది లలితాదేవి పీఠం, మూడోది పాలధర పంచధర. దీని గురించి అయితే నేను విన్నాను. పాలధర పంచధర శివుడు నుదుటి నుండి స్టార్ట్ అయ్యాయని అందరూ నమ్ముతారంట. అండ్ అలానే ఆ వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటాయంట. కొండ పైనుంచి కాకుండా కొండ మధ్యలో నుంచి వస్తాయంట వాటర్. దీని గురించి చాగంటి గారు ఇంకా క్లియర్గా చెప్పారు. ఒకసారి మీకు తెలుసుకోవాలనుకుంటే అవి చూడండి, తెలుస్తుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి శ్రీశైలం శిఖరం. మాకు ఇంకా టైం ఉంది అనుకున్న వాళ్ళు ఈ 4 టెంపుల్స్ ఒకసారి వెళ్ళి రావచ్చు. మేము నెక్స్ట్ టైం కన్ఫామ్గా వెళ్ళాలి అనుకున్నాము. ఇంకా మా శ్రీశైలం ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి కూడా వచ్చేసాము. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే కనుక షేర్ చేయండి. అంతే, ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.